వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేచర్ వ్లాగ్. ఈరోజు మా పొలం దగ్గరకు వచ్చాము. మా పొలం చూపించడానికి కాదు కానీ మా పొలం పక్కన తోట అన్నమాట. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా మీరు గార్డెన్ అనుకుంటారా తోట అనుకుంటారా మీ ఇష్టం. ఇక్కడ చాలా మంచిగా డెకోర్ చేసిరు అన్నమాట. చాలా బాగుంది కదా ఇది డెకోర్. అలా ఈవినింగ్ టైంలో వెదర్ బాగుందని ఇక్కడికి వచ్చాము. మేమే కాదు మాతో పాటు మీరు కూడా చూడాలని వీడియో తీస్తున్నాను. లోపల అయితే చాలా బాగుంటది, చూడండి మొత్తం వ్లాగ్ ఎండ్ వరకు. ఇది మల్బెరీ చెట్టు. మల్బెరీస్ అంటే మాకు చాలా పిచ్చి. అది ఏందో తెలియదు, మా గార్డెన్ లో అయితే చెట్టు లేదు కానీ మేమైతే మల్బెరీస్ చాలా తింటాం. అందుకే వీడియో కంటే ముందే అన్ని తెంపేసుకొని తిన్నాం అనమాట. ఈ మల్బెరీ ప్లాంట్ స్టెమ్ కటింగ్ ట్రై చేద్దామని చూస్తున్నా. ఇక్కడ లాంగ్ మల్బెరీస్ అండ్ స్మాల్ మల్బెరీస్ కూడా ఉన్నాయి, చూపిస్తా అన్ని వ్లాగ్ లో చూడండి. బ్రింజాల్స్ అనమాట, వైట్ బ్రింజాల్. అవి హార్వెస్ట్ చేయక అట్లా ఎల్లో కలర్ అయిపోయినాయి అనమాట. అవైతే వైట్ బ్రింజాల్. అంటే ఈ తోటని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా చాలా ప్లాంట్స్ పెట్టేది ఉందని చెప్పినారు. ఇది మా పొలం పక్కనే కాబట్టి డైలీ వెళ్ళి చూస్తాము. డైలీ కాకుండా వీక్లీ 2 times అయినా వెళ్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే. ఇది ఉసిరి చెట్టు చాలా పెద్దగా అయిన తర్వాత వస్తాయి మనకి చెట్టు. చాలా బ్రింజాల్ చెట్టు కూడా చాలా ఉంది ఇక్కడ. మునక్కాయ చెట్లు మునక్కాయ చెట్టు, మునక్కాయలు. ఇందాక చెప్పిన కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి అని. అక్కడ ఇవే అనమాట. ఈ సెక్షన్ చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా. నేనైతే ఎక్కడ చూడలేని ఫ్లవర్స్ కూడా అన్ని ఇక్కడే చూశాను. ఆరెంజ్ కలర్, వైట్, పింక్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చూశాను. వీళ్ళు ఇక్కడ స్టోన్స్తో కూడా మంచిగా డెకోర్ చేసుకున్నారు అనమాట యూనిక్గా. అంటే ఫిషెస్ స్పాట్ కానీ సమ్ ఇట్లా స్టోన్స్తో కానీ అన్ని. ఈ పింక్ ఫ్లవర్ సెట్ అయితే నాకు చాలా నచ్చింది, అసలు తీసుకోవాలి అనిపించింది. అండ్ ఈసారి నర్సరీస్లో వెళ్తే చూడాలి దొరుకుతుందేమో.
అంటే ఫ్లవర్ చెట్టే కానీ జాస్మిన్ స్మెల్ వచ్చింది. వైట్ కలరే ఉండే మొగ్గలు. ఇది ఏ ప్లాంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నాకైతే జాస్మిన్ లాగా అనిపించింది స్మెల్, కానీ అవి కావు ప్లాంట్స్, మరి ఏంటో. పోతే మిరియాల చెట్లు అంటారా, అదే లాంగ్ మల్బెరీ చెట్టు గైస్. మిరియాల చెట్లు అవి కూడా ఉంది, కానీ ఇగో ఇట్లా అయినా తినాలి. ఇగో ఇట్లా అయినా తినాలి. ఏంటి మల్బెరీస్? అవును, స్వీట్ ఉంది. అక్కడ చూసారు కదా లాంగ్ మల్బెరీస్. మేము ఫస్ట్ టైం తింటున్నాం, అందుకే అంత ఎక్సైట్మెంట్ అట్లా ఉండే. అంటే మాకు చెప్పినా కదా మల్బెరీస్ అంటే చాలా ఇష్టమని. ఎక్కడ లేని, ఎక్కడ చూడని కూడా ఇక్కడ కొన్ని వింత వింతవన్నీ చూసినా అనమాట. ఏందో వుడ్ లాగా అనిపించింది, గట్టిగా ఉంది, ప్రెస్ చేసినా కూడా రావట్లేదు. ఇది నైట్ టైంలో చాలా బాగుంటుంది. వాటర్ వస్తే లైటింగ్స్ కూడా ఉంటుంది, కానీ నైట్ టైం మనం రాలేం కదా ఇంత దూరం. కొత్త కొత్త చెట్లన్నీ చూద్దాం చూపిస్తా అన్నా కదా, అందులో ఇది ఒక చెట్టు. అసలు ఇది ఏం చెట్టు కూడా అర్థం కాలేదు నాకు. అసలు ఏంటంటారు అది? ఇది అల్లనేరే వండు చెట్టు అంటారు. అండ్ ఇది చాలా పెద్దగా అయిన తర్వాతనే వస్తాయి ఫ్రూట్స్. ఇంత ఫాస్ట్గా రావు ఇంత చిన్న చెట్టుకి అయితే. చాలా టైం టేక్ ప్రాసెస్ ఇది. దాంట్లో ముందు సెక్షన్లో ఫ్లవర్స్ డెకోర్ ఉన్నాయని, ఇది న్యాచురల్గా పెరిగిన చామంతి ఫ్లవర్స్, చిట్టి చామంతి అంటారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ సెక్షన్ అనమాట. జాస్మిన్, ఇంకా కనకాంబరాలు, ఇంకా చాలా ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ముందు ఉంటాయి. అటు ఇటు మళ్ళీ మల్బెరీ చెట్టు దగ్గరికి వచ్చినాం మేము. మళ్ళీ కలెక్ట్ చేసుకొని తింటున్నాం. వీడియో తీయడం కంటే కూడా మల్బెరీ చెట్టు దగ్గరనే ఎక్కువ టైం స్పెండ్ చేసినాం మేము. ఇది ఆరెంజ్ చెట్టు. మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు అయితే చాలా ఆరెంజెస్ ఉంటుండే. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుండే, మరి కట్ చేసిర్రు ఎందుకో మరి ఏమైనా తెలియదు. కానీ చాలా ఆరెంజెస్ కూడా ఉంటుండే, చాలా స్వీట్ ఉంటుండే. ఇంతకుముందు తీసుకోబోతుండే.